హలో టైలర్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే కట్ వర్క్ బ్లౌజు. నిన్న ఇంతకుముందు వీడియో అయితే కట్ వర్క్ కటింగ్ పెట్టాను కదా బ్లౌజ్ది. అయితే ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియోని అయితే పెడుతున్నాను. అయితే ఏంటంటే నిన్న మొన్నటి కటింగ్ వీడియోలో నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. అదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సారీ అండి నేను ఆ పొరపాటు చేసినందుకు. ఎందుకంటే నన్ను చూసి మీరు ఫాలో అయ్యి కటింగ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది. అందుకని వీడియోలను అయితే చూపిస్తాను నేను ఏ ప్రాబ్లం చేశాను అనేసి. ముందే మీకైతే సారీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇగో చూడండి, ఇప్పుడైతే కట్ వర్క్ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేనైతే. ఇలా మన శారీ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే ఇలా నీట్గా సర్దుకోండి ముందే. ఎందుకంటే ఇట్లా మధ్యలో లైన్ వస్తుందని అనుకోకుండా, ఇప్పుడు స్టార్టింగ్లో వస్తుంది. నేను హ్యాండ్ అలా షేక్ చేసినప్పుడు అలా అది వస్తుంది అనమాట. నైట్ వీడియో కాబట్టి ఇది కొంచెం సేపు వస్తుంది, అలా తర్వాత రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానైతే మొత్తానికి శారీ క్లాత్ పైన లైనింగ్ వేసుకొని నేను ఈ క్లాత్కి అయితే ఐరన్ చేద్దామంటే అసలు ఐరన్ అస్సలు రావట్లేదు. ఎందుకంటే మగరం క్లాత్ సరిగ్గా ఉందో లేదో గమ్ము అర్థం కాలే నాకు కూడా. చాలాసార్లు ఐరన్ చేసినా కూడా అది అతుక్కోలేదు. అందుకని డైరెక్ట్ ఒక ఐరన్ బాక్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా కొత్త వాళ్ళు అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే మనకి ఈ వీడియోలను అయితే చూపిస్తా. మిస్ కాకండి ఎక్కడ కూడా. ఇలాగైతే ఇప్పుడు చూసాను కదా, సేమ్ అటు ఇటు మనం గ్యాప్ ఎంత తీసుకున్నాం, మన షోల్డర్ గ్యాప్ ఎంత తీసుకున్నాం, నెక్కి ఎంత తీసుకున్నాం అనేది చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. మీకు ఇంకా అంత అటు ఇటు జరిగిపోతుందనే డౌట్ ఏమన్నా ఉంటే మనకు గుండు పిన్నులు దొరుకుతాయి కదా, అవైనా తెచ్చి రౌండ్గా పెట్టొచ్చు. నేనైతే ఇట్లా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సైడ్ రౌండ్ స్టిచ్ చేసుకుంటున్నా. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనము ఈ కట్ వర్క్ డిజైన్ కుడతాం కదా, క్లాత్ ఇటు పోతుందేమో అటు పోతుందేమో అని అయితే డౌట్ ఉండదు. ఇది ఇప్పుడు నేను వేసే కుట్టు అయితే మళ్ళీ ఇప్పుకోవాలి. పెద్ద కుట్టు అయితే వేసుకోరు, ఎందుకంటే మళ్ళీ తీస్తాం కాబట్టి మనకు ఇబ్బందిగా ఉండదు కదా పెద్ద కుట్టు వేస్తే. అట్లా అనమాట, పెద్ద కుట్టు అయితే వేసుకోర్రి. అయితే ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అసలు ఎటు షేక్ కాకుండా మనకు నీట్గా కూర్చోవాలంటే, మీ దగ్గర ఒకవేళ లేదు ఈజీగా కావాలంటే గుండు పిన్లు పెట్టుకోండి. లేదు అంటే కొత్త వాళ్ళకైతే మనకు ఎట్లయినా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, అందుకనేసి అయితే ఇట్లా మొత్తం సైడ్కి అయితే పెద్ద కుట్టు అయితే వేసుకోరు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్టిచ్ చేస్తారు కదా, చేసేటప్పుడు మనకు గల్ల నీట్గా రావాలంటే, అంటే ఇప్పుడు ఇట్లా రౌండ్ షేప్ రావాలంటే చాలా కష్టం అసలు. నాకైతే ఈ బ్లౌజ్ కుట్టడానికి చాలా టైం అయితే పట్టింది. అయితే ఏంటంటే ఇట్లా మనకు రౌండ్స్ అయితే నీట్గా రావాలంటే మాత్రం ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా ఆ రౌండ్, ఆ ఎండింగ్లో కుట్టేసుకోరు. కానీ మెల్లగా వేసుకోరు, కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ టైం అయితే బాగానే తీసుకుంటుంది ఈ బ్లౌజ్ అయితే. ఇట్లా అనమాట, ఇట్లా లాస్ట్ ఎడ్జ్కి అయితే మీరు ఇలా నీట్గానైతే స్టిచ్ చేసుకోరు. ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు అంటే ఉల్టా తీస్తాం కదా, అట్లా రౌండ్ అయితే నీట్గా వస్తుంది అన్నట్టు. ఒకవేళ కొత్త వాళ్ళకు ఈ రౌండింగ్ రావట్లేదు అక్క, మిషన్ మాకు తింపడానికి సరిగ్గా రావట్లేదు, షేప్ సరిగ్గా కూర్చోవట్లేదు అంటే మనం ఈ రౌండింగ్ చేసుకోకుండా వీ కట్ లాగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే వీ షేప్ లాగా, ఈ రౌండ్ వచ్చేసి వీ షేప్ అవుతుంది అంతే. అలా కట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అట్లా కూడా నీట్గానే కనిపిస్తుంది, అది కూడా కట్ వర్కే. కాకపోతే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే షేప్ని బట్టి అంతే ఉంటుంది అన్నట్టు. కానీ వీ షేప్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అది కూడా మీకు వేరే బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసి చూపిస్తా. కొత్త వాళ్ళకు వీ షేప్ అయితే నాకు తెలిసి ఈజీగా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇలా ఏం చేయాలంటే ఇట్లా నీట్గానైతే ముందుగా స్లోగా కుట్టుకోర్రి. మంచిగా నీట్గా అంటే నీట్గా వస్తుంది. కొంచెం ఫాస్ట్గా ఇట్లా మిషన్ ఉరికింది అనుకో చాలా కష్టం అవుతుంది. నాకైతే ఇంత ఫాస్ట్ కుట్టేదాన్ని, ఇది నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ నా బ్లౌజ్ మీదనే ట్రై చేస్తున్నా, వేరే వాళ్ళకైతే ఇంతవరకు అయితే ఇది కుట్టలేదు. అంటే ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే ఎందుకు కుట్టలేదంటే ఫస్ట్ వాళ్ళు అడిగారు, కాకపోతే నేను రేటు చెప్పే వరకు వాళ్ళు సరే వద్దులే అక్క వేరే డిజైన్ పెట్టు అట్లయితే మాట్లాడారు. ఎందుకంటే మనం టైమింగ్ను బట్టే కదా మనీ అయితే తీసుకుంటాము. డిజైన్ అని కాదు, డిజైన్ కుట్టడానికి టైమింగ్ ఎంత పడుతుంది దాన్ని బట్టే మనీ తీసుకుంటాం కాబట్టి మన టైమింగ్ ఎంత వేస్ట్ అవుతుంది దానివల్ల అనేది చూసి కొత్త కస్టమర్స్ అయినా ఎవరైనా సరే, కొత్త టైలర్స్ అయినా సరే మన టైమింగ్ని బట్టి అయితే ఇట్లా మనీ అయితే తీసుకోండి. ఇలానైతే నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మకరం మీద సైడ్కి వేయమని చెప్పిన కదా, కాకపోతే ఏంటంటే ఆ సైడ్కి వేసిన దాని పక్కకు మనం లైనింగ్ ఎంత దూరం కట్ చేసుకోవాలంటే మినిమం 1/2 ఇంచు దూరంలో కట్ చేసుకోండి. ఇలా మనం 1/2 ఇంచు దూరంలో కట్ చేసుకుంటే మళ్ళీ మనం కచ్చికలు పెట్టుకుంటాం కదా చిన్న చిన్నవి, ఆ కచ్చికలు పెట్టడానికి మనకు కొంచెం క్లాత్ అవసరం పడుతుంది. అంటే మకరం పక్క పంటి
ఇంకో పావించు ఎక్స్ట్రా డైరెక్ట్ మకరం ఎంత ఉందో దాని రౌండే కట్ చేయకండి, ఇంకొక పావించు. లేదంటే ఇంకా కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది అక్క, కటింగ్లో ఏమైనా చేంజెస్ వస్తుంది, ఎక్కువ కట్ చేసుకుంటామంటే ఎక్కువ కట్ చేసుకుంటా మళ్ళీ మీరు రౌండ్ ఉల్టా తీసేటప్పుడు నీట్గా రాదు. ఎందుకంటే కొంచెం క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా ఈ రౌండింగ్ మూలలు అయితే సరిగ్గా తిరిగాయి. మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత నీట్గా కూర్చోదు. మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా ముడతలు కుచ్చులుగా కనిపిస్తుంది. అందుకని పావించు గ్యాప్ కంటే ఎక్కువ తీసుకోకూరి. మళ్ళీ చెప్పిన కదా స్టార్టింగ్ మనం కుట్టు వేసేటప్పుడు మకరం మీదనైతే లాస్ట్ ఎడ్జ్లో కుట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారు కదా, ఇలానైతే మనం కటింగ్ చేసుకున్నాం కదా. కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా చిన్న టక్స్ అయితే పెట్టుకోండి చిన్నగా. అలాగని మకరం మీద వరకు రానివ్వకండి. కుట్టు కట్ అయిందంటే మనం ఇప్పుడు మకరం మీద కుట్టేసినాం కదా, ఆ కుట్టు కట్ అయితే మనం ఉల్టా తీసిన తర్వాత క్లాత్ నుంచేలి ఆ డిజైన్ నుంచేలి మన దారాల పోగులు అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీట్గా కట్ చేసుకోరి, స్లోగా కట్ చేసుకోరి, చిన్నగా లైట్గా కుట్టు మీదికి మాత్రం అస్సలు కత్తెర రాకుండా చూసుకోండి. అట్లయితే మనకు బ్లౌజు ఉల్టా తీసినప్పుడు అయితే ఇలా నీట్గా వస్తుంది అన్నట్టు. మళ్ళీ అందులో ఇప్పుడు రౌండింగ్ మూలలు ఉన్నాయి కదా, అక్కడ కొద్దిగా దీనికంటే ఇంకా కొంచెం లోపలికి తీసుకోండి. కుట్టు మీదకి రాకుండానే కానీ కొంచెం లోపలికని తీసుకోండి ఆ రౌండింగ్స్ అయితే. అట్లయితేనే మనకు బ్లౌజ్ నీట్గా కూర్చుంటుంది, మంచిగా కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా పెద్ద కుట్టు వేసుకోమని చెప్పిన కదా, ఇట్లా మొత్తం కుట్టు అయితే తిప్పేసుకోండి. ఇప్పుకున్న తర్వాత మనం ఉల్టా తీసేటప్పుడు ఎలా తీయాలి అనేది చెప్తా. కానీ మనకు పని కరెక్ట్ నీట్గా ఉండాలంటే మాత్రం మనం కుట్టే విధానంలోనే ఈ బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. లేకపోతే ఏమాత్రం మిస్టేక్ అయినా మళ్ళీ అందులో ఈ కచ్చకలు మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏమాత్రం కొంచెం లోపలికి పోయినా బయటకు వచ్చినా కూడా ఇబ్బందే, లోపలికి పోయినా కూడా ఇబ్బందే. ఇలానైతే ఇక సేమ్ నేను చూపించిన విధంగా కొంచెం స్లోగా మంచిగా నీట్గానైతే ఇట్లా ఉల్టానైతే తీసేయండి. దాన్ని ఉల్టా తీసుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ డౌన్లో వచ్చేసి కొంచెం లైట్ కటింగ్ అయింది అన్నట్టు. అంటే నేను బ్లౌజ్ కట్ చేయలేదు, నేను కటింగ్ చేయడమే కొంచెం తక్కువ కట్ చేసిన, అందుకని ఆ రౌండ్ మూల అయితే తిరగట్లేదని కొంచెం లైట్ ఖచ్చితంగా ఒక పాయింట్ కూడా ఉండదు అట్లా అన్నట్టు. ఆ ఒక్కొక్క పాయింట్లో కూడా బ్లౌజు ఇలా ఉల్టా తీయడానికి కూడా రాదు మనకు. అందుకని ఈ బ్లౌజ్ ఉల్టా తీయక ముందుకే కొంచెం కచ్చకలు అనేది నీట్గా పెట్టుకోరు, ఆ డౌన్లో మాత్రం కొంచెం నీట్గా చదురుకోరు. ఇట్లా మనం ఉల్టా తీసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మూలలు రౌండ్ లోతు ఉంటుంది కదా, ఆ మూలల కాడ మనకు అడ్జస్ట్మెంట్ తొందరగా కాదన్నట్టు. అట్లా తీయంగానే ఇట్లా సాఫ్గా రాదు. కొంచెం ఇలా షేక్ చేసుకోరి. షేక్ చేసినప్పుడు ఆ బ్లౌజ్ కాడ కట్టుకోవడం మూలలు అయితే మంచిగా కూర్చుంటాయి. మనకు బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇట్లా లేవడము అట్లాంటిది అయితే ఉండదు. ఇట్లా నీట్గా ఉంటుంది, మళ్ళీ ముడత కూడా రాదు. అంత మంచిగా అయితే మనకు బ్లౌజ్ అయితే కనిపిస్తుంది. అలాగనైతే ఆయన ఇట్లా లాగేరు గుంజేసిరంటే అక్కడ గ్యాప్ వచ్చేసి పొక్క పడుతుంది. మళ్ళీ మీ ఇష్టం, అందుకని కొంచెం జాగ్రత్తగా అవుతాను. ఇట్లా షేక్ చేయరు కానీ అరే అది సరిగ్గా రావట్లేదు కదా ఎందుకని ఇట్లా లాగుర్రు. ఎందుకంటే కొంచెం ఉల్టా తీసి ఆ ప్లేస్లో కరెక్ట్ మనకు ఆడ కచ్చకలు పెట్టే కాడ కరెక్ట్ పడిందా లేదా చూసుకోరు. అట్లయితే కచ్చక పడితేనే క్లారిటీగా నీట్గానైతే మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం మనం ఉల్టా తీసుకొని ఇట్లా నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జ్లోనే ఒక పాయింట్ దూరం నుంచి వెళ్ళి ఆ రౌండింగ్స్ మీద నీట్గా స్లోగా మళ్ళీ ఇప్పటిదాకా ఎలా కుట్టేసినామో అట్లా వేసుకోండి. లేదు మాకు అవసరం లేదు, స్టిచ్చింగ్ బయటకు నీట్గా కనిపించదు అని అనుకుంటే మాత్రం ఐరన్ చేసుకోరు దాని మీద, అప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మనం ఇట్లా స్టిచ్ చేసుకోలేదు అనుకో, ఎందుకంటే లోపల తీసుకున్నదే ఒక పావించు అంతే, మనం కచ్చకలు పెట్టుకున్నప్పుడు అందులో పావించులో సగం పోతుంది. కాబట్టి మనం ఇట్లా కామన్గా కుట్టేయకుండా పైనుంచి ఇలా ఐరన్ చేసుకొని వదిలేసినాం అనుకో, మనం బట్టలు వాష్ చేసినప్పుడు మనం బ్లౌజ్ పిండుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక మెల్లమెల్లగా దారాలు అనేది బయటకు వచ్చి బ్లౌజ్ అనేది చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే ఇట్లా నీట్గానైతే కుట్టండి. టైం వేస్ట్ అవుతుంది కానీ బ్లౌజ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లనైతే నీట్గానైతే కుట్టుకోండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంచెం మిషన్ ఫాస్ట్గా తిరగడమే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి అలాగని భయపడయ్యో నాకు రాదు బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుందేమో అని ఆలోచించకూరి. కొంచెం గట్టిగా ఉండే క్లాత్ చూసుకోరు. అలాగనే స్మూత్గా మామూలు క్లాత్ మెత్తగా ఉంటాయి చూడు, వాటి మీద ట్రై చేస్తే మీకు రావడం కష్టమే. కొంచెం స్టిప్ మీరు కస్టమర్స్ ఎవరైనా వచ్చినా సరే కానీ స్టిప్ క్లాత్ మీద స్టిచ్ చేయరు. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత కుట్టేటప్పుడు ప్రాబ్లం వచ్చినా ఏమైనా కూడా వాళ్ళు మనన్నే ఇది చేస్తారు. కాబట్టి ముందే చెప్పండి గట్టి క్లాత్ మీదనైతే వస్తుందని. అయితే ఇప్పుడు ఏంటంటే చూసిరు కదా, నేను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంతా అయిపోయాక పైనుంచి కుట్టేసిన తర్వాత లైనింగ్కు ఈ మకరంకే కుట్టేస్తున్నా, ఈ మన చీర బ్లౌజ్కి అయితే కాదు.
గుర్తుంచుకోండి అది. ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల మక్రం అనేసి ముద్దలాగా వస్తుంది అన్నట్టు. అందుకని నేను లైనింగ్కు మాత్రమే జాయింట్ చేసిన, గుర్తుపెట్టుకోరు, చీర క్లాత్కి కాదు. ఇదన్నమాట. అయితే ఇట్లా నీట్గానైతే బ్లౌజ్ అయితే ఇక నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నా. ఈ స్టిచ్ చేసుకోవడం అయితే మీకైతే తెలిసిందే కదా. ఇట్లా రౌండ్ అయితే మొత్తం మీకు ముందే చెప్పిన బ్లౌజ్ కటింగ్లో కూడా ఎప్పుడు కానీ మనం లైనింగ్ కంటే సారీ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోరు. కొంచెం అటు ఇటు చేంజ్ అయినా కూడా మన క్లాత్ తక్కువ పడ్డది లాగి కుట్టే ప్రాబ్లం అయితే అసలే ఉండదు. ఇలా అనమాట. మొత్తానికైతే ఇక మన కట్ వర్క్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లానైతే వెనకాల షోల్డర్ పైనుంచి వెళ్ళి కిందికి బరాబర్ మీడియం చూసుకొని టక్స్ అయితే పెట్టుకోరి. టక్స్ పెట్టుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టు అయితే వేసుకోరి. లేదు అంటే హెమ్మింగ్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు పైపింగ్ వేయండి. పైపింగ్ కూడా వద్దు అని అనుకునే వాళ్ళు మాత్రం, నాకైతే బ్లౌజ్కు శారీకి పైపింగ్ వచ్చింది కాబట్టి అదే పైపింగ్ తీసి దీనికైతే జాయింట్ చేసిన. అయితే మీకు నేను ఒక మిస్టేక్ చేసిన అని చెప్పిన కదా. ఇప్పుడు నేను వచ్చేసి ముందు పార్ట్స్ అన్నట్టు ఇవి ఆల్రెడీ నేను జాయింట్ చేసుకొని పెట్టుకున్న, వీడియో లాంగ్ అవుతుంది అనేసి. అయితే ఏంటంటే నేను ముందు గల్లా మీకు ఇంతకుముందు కటింగ్ వీడియోలోనైతే ముందు గల్లా కట్ చేసిన. అసలు ముందు గల్లా కట్ చేయొద్దు. ఎందుకంటే మనం మక్రం సైజ్ తీసుకొని నెక్ సైజ్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత అది కుట్టిన తర్వాతనే ఉల్టా తీయాలి. ఇది నాది కాబట్టి ఒకవేళ వీలైతే నేను తర్వాత కూడా దాన్ని జాయింట్ చేసుకోగలుగుతా. కాకపోతే ఏంటంటే మీకు వీడియో తరపున సారీ చెప్తున్నా, నేను కటింగ్లో నా మిస్టేకే కాబట్టి. ఇట్లా మీరైతే గల్ల మాత్రం ముందు కట్ చేయకుండా, ఇప్పుడు మనం వెనుక పార్ట్కు నేను ఎలా కట్ చేసుకోలేదో ముందు పార్ట్కి కూడా అస్సలు అలా కట్ చేయకుండా మనం దాని మీద మకరం వేసి సేమ్ యాస్టిజ్ వెనుక పార్ట్కి ఎలా నేను స్టిచ్ చేసుకొని ఉల్టా తీసినో అట్లనే తీయాలి. కాకపోతే ఇది నా బ్లౌజే కాబట్టి ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, టైం కూడా లేదు. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ వీడియో తీసుకొని వీడియో పెట్టడం అంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ దీనికి నాకు మిస్టేక్ అయినా సరే నేను దీనికి మళ్ళీ కావాలనుకుంటే నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఒకవేళ నేను ఖచ్చితంగా స్టిచ్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తా. ఓకేనా. నా మిస్టేక్ అయితే దయచేసి మన్నించండి. అయితే ఇక నిన్న ఒక మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క నాకు సంఖలో జాయింట్ పడుతుంది ఎలా అక్క అనేసి అయితే కామెంట్ చేసింది సిస్టర్. అయితే సంఖలో జాయింట్ అనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఖచ్చితంగా పడతాయి, లేదు అంటే వాళ్ళు ఇచ్చే క్లాత్ని బట్టి కూడా ఖచ్చితంగా పడతాయి. సంఖలో జాయింట్ పడకుండా పొట్టు చేతులు ఉన్న వాళ్ళకు అది కూడా ఒక వీడియో మీకోసం అయితే చేస్తా తప్పకుండా. మీరు నాకు కామెంట్ చేశారు కాబట్టి వీడియో తరపున మీకైతే రిప్లై ఇస్తున్నాను. అది కొంచెం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా చేస్తా. ఓకేనా. అయితే ఏంటంటే ఇప్పుడు నేనైతే హ్యాండ్కి అయితే స్టిచ్ చేసుకుంటున్నా కదా. ఇప్పుడు సేమ్ అంతకుముందు దానికేమో లైనింగ్ వేయలేదు, ఉల్టా తీసినాక వేసిన, కానీ దీనికి ముందే వేసుకుంటున్నా. లైనింగ్కి అయితే జాయింట్ వేస్తున్నా, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఇప్పే అవసరం ఉండదు కాబట్టి ముందే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లనైతే వేసిన తర్వాత చూసిరు కదా, మళ్ళీ వేసేటప్పుడు కూడా చూడండి లైనింగ్ క్లాత్కు లోపల సైడ్ అంటే మనం ఉల్టా ఉంటుంది కదా బ్లౌజు, ఆ సైడు మకరం జాయింట్ వేయర్రి. అందులో మకరం జాయింట్ వేసేటప్పుడు లైనింగు పావించి వదులు పెట్టుకొని మకరం కిందికి జరిపి కుట్టేసుకోండి. అట్లా అయితే ఎందుకంటే మళ్ళీ మనం ఈ రౌండ్స్ అన్ని తీసిన తర్వాత మనకి ఏమవుతుంది, మళ్ళీ మనం కచ్చికలు పెట్టుకోవడానికి పావించి ఉండాలి కదా. మీరు ఫస్టే జాయింట్ లాస్ట్ నుంచి చేసుకున్నారనుకో మనకు కచ్చికలకు ప్లేస్ ఉండదు. కాబట్టి లైనింగ్కి జాయింట్ వేసేటప్పుడు ఒక పావించు కొంచెం కిందికి జరిపే, ఇంకా కొంచెం ఎక్కువ పర్లేదు కానీ కొంచెం కిందికి జరిపే మాత్రం స్టిచ్ చేసుకోరు. కరెక్ట్ సైజ్ తోటి మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి మిస్టేక్స్ అవుతుంది అన్నట్టు. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇగో నేను చూసారు కదా ఆడనైతే కుట్టిప్పుతున్నా. నేను బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ రెండుటికి కలిపి వేసిన తర్వాత పెద్ద కుట్టిప్పిన కదా. నేను ఇప్పుడు ఈసారి డైరెక్ట్ వేసిన కాబట్టి ఇలా మిస్టేక్ అయితే అయింది. అయితే ఏం చేయాలంటే రెండు కలిపి ఉన్నప్పుడు వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కుట్టిప్పడానికి ఇంకొక 1 minute లేట్ అయితే అవుతుందేమో కానీ నీట్గానైతే బ్లౌజ్ వస్తుంది. ఇట్లా అనమాట. పావించి అయితే ఎక్స్ట్రా తీసుకున్న లైనింగ్కి జాయింట్ చేసుకోండి. లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్కి అయితే జాయింట్ చేసుకోండి. మళ్ళీ లైనింగ్కి జాయింట్ చేసేటప్పుడు లోపల సైడు సంఖ అతుకు కనిపిస్తుంది కదా, లోపల సైడ్ ఉండాలి. బయట సైడ్ ఏంటంటే మనం బ్లౌజ్ ఉల్టా తీసినాక మళ్ళీ మనకి బయటికి నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఉల్టా తీసినా కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటి దాని లెక్కనే మన బ్యాక్ నెక్కి ఎలా పెట్టుకున్నామో అట్లా నీట్గా కచ్చికలు అయితే పెట్టుకోండి. ఓకేనా. మనకు రౌండ్ తీసేటప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ కొత్త మోడల్ ఇప్పుడు దసరాకు నాకు తెలిసి బతుకమ్మ కాడ ఎక్కువ గివ్వే జాకెట్లు కనబడతాయచ్చు. పట్టు చీరలకు కూడా బాగానే ఉంటుంది, చాలామంది పట్టు చీరలకు కూడా వేసుకుంటారు.
అయితే ఏంటంటే బ్లౌజ్కు వచ్చే రేట్ వచ్చేసి ఏంటంటే ఏరియాని బట్టి అయితే రేట్ తీసుకోరు. మీరు బ్లౌజ్ తీసుకునే దానికి డబల్ తీసుకోర్రి. ఓకేనా ఫ్రెండ్స్? డబల్ తీసుకుంటే మీకు ఆ కుట్టువులు అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి డబల్ టైం పట్టింది నాకు బ్లౌజ్ కుట్టేదానికంటే డిజైన్కి ఇవన్నీ చేసి ఉల్టా తీయడానికే డబల్ టైం పట్టింది. మళ్ళీ అందులో ఇప్పుడు నేను వీడియో ఫాస్ట్ పెట్టినా కాబట్టి మీకు తొందర స్టిచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 2 hours పట్టింది ఈ వీడియో మొత్తం కంప్లీట్గా తీయడానికి. అందుకని చెప్తున్నాను. మళ్ళీ అక్క రేట్ ఎంత తీసుకోవాలి బ్లౌజ్ కానీ కామెంట్ చేస్తారేమో. మీరు కుట్టే దాన్ని బట్టి డబల్ రేట్ తీసుకోరు దీనికి ఎప్పుడు తీసుకున్నా సరే. ఇలా అయితే మనం హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. సేమ్ బ్యాక్ పార్ట్కు హ్యాండ్కు ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే మనం భుజం కాడ ఫస్ట్ రౌండింగ్ కట్ చేసుకుంటాం చూడు, అలాంటప్పుడు ఆ సగం ముక్క పెట్టుకున్నప్పుడు సైడ్ నుంచి పెట్టకుండా, ఎందుకంటే భుజం మీద రౌండ్ వచ్చేసి కరెక్ట్ భుజం మించేలి ఇట్లా మనకు స్ట్రేట్గా కనిపించాలన్నట్టు. అప్పుడైతే మంచిగా కనిపిస్తుంది, డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇట్లా మనం సైడ్కి జరిపి కటింగ్ చేసుకున్నాం అనుకో అది కొంచెం సైడ్కి వస్తుంది అంతే. ఇక కటింగ్ అంటే మీ ఇష్టం, మీరు ఇట్లా మధ్యలోకి వచ్చేటట్టు చేసుకుంటారా సైడ్కి వచ్చేటట్టు చేసుకుంటారా అది మీ ఇష్టము. ఇట్లా నేనైతే మొత్తానికి నా శారీకి వచ్చిన పైపింగ్ అవుతుంది కదా బ్లౌజ్ కోసం అయితే వచ్చింది, అదే తీసి నేను నాకైతే బ్యాక్ అయితే హెమ్మింగ్ పట్టి లేకుండా వేసుకుంటున్నా. కామన్గా వీటికి హెమ్మింగ్ లేకుండా నడుస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గిరాక్కి మనం కుట్టేటప్పుడే మనం ఎలా అలవాటు చేస్తే అలాగే ఉంటారు. మనము లేదు మనం ఇట్లా ట్రై చేద్దాం వాళ్ళకి నీట్గా ఇట్లా చేద్దాము అని అనుకున్నాం అనుకో అదే అలవాటు అయిపోయి మళ్ళీ అదే కంటిన్యూ చేయమంటారు. కాకపోతే ఏంటంటే మీరు బడ్జెట్ ఇచ్చేదాన్ని బట్టే స్టిచ్ చేయండి, టైం వేస్ట్ కాకుండా. టైలర్స్కి అయితే నేను చెప్తున్నాను, కొత్త పిల్లలకైతే. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా ప్రయత్నం చేయాలంటే మీ వాటి మీదనే చేయండి. నీట్గా కూడా ఎలా కుట్టాలనేది కూడా మీ వాటి మీదనే ప్రయత్నం చేయండి. మీకు నీట్గా వచ్చింది పర్ఫెక్ట్ వచ్చింది అని అన్నప్పుడు కస్టమర్స్ దగ్గర రేటు పెంచుకొని మీరు మనీ అయితే తీసుకోవచ్చు. ఇలా అనమాట. ఇట్లనైతే మొత్తానికి నేను కాజా పట్టి షేప్ పట్టి అయితే ఇవి అయితే క్లియర్గా స్టిచ్ చేసుకున్నా, నీట్గా కుట్టుకున్నా. పైన హెమ్మింగ్ లేదు కాబట్టి నేను పైన ఫోల్డింగ్ చేసి కుట్టేసిన అనమాట ముందు గల్ల కాడ. ఇక ముందు గల్ల అయితే డిజైన్ నా మిస్టేక్ అని చెప్పిన కదా, ఇలా అనమాట. నేను కావాలంటే తర్వాత కూడా నేను దానికి సపరేటు జాయింట్ చేసుకోగలుగుతా. అది ఒకవేళ కుడితే మాత్రం నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఇట్లా కూడా సేమ్ ముందు కూడా నేను హెమ్మింగ్ పెట్టలేదు, అదే లైనింగ్ క్లాత్ని తీసుకొని జాయింట్ చేసి దాని మీద మళ్ళీ ఒకటి సేమ్ ఉక్స్ పట్టి మనం ఎలా వేస్తామో ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాని మించి ఒక కుట్టు ఇది కూడా అట్లనే వేసుకొని డైరెక్ట్ కుట్టేసిన. నా అదే బ్లౌజ్ కాబట్టి కొంతమందికి కుట్టు నచ్చదు కాబట్టి హెమ్మింగ్ పెట్టుకుంటారు. నాదే కాబట్టి నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నా. నేను ఇంతవరకు కుట్టిన కస్టమర్స్ కూడా ఎవరు ఇది పెట్టక్క అది పెట్టక్క అని ఏమనలే, నేను ఎలా కుడితే అలాగే వేసుకున్నారు అనమాట. కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు మనకు. అయితే ఏంటంటే ఇలానైతే నీట్గా కుట్టేసుకోండి. మళ్ళీ వెనుక భాగము ముందు భాగం అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందనుకో మళ్ళీ మనకు చంకలల్లో లూజు టైట్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకనేసి అయితే కొంచెం మళ్ళీ ఒకసారి డబల్ చెక్ చేసుకోరు. వెనుక భాగము ముందు భాగము సంక పార్ట్ వచ్చేసి నడుం పార్ట్ అది వచ్చేసి అయితే చెక్ చేసుకుంటే మళ్ళీ బ్లౌజ్ మీకైతే నీట్గా కూర్చుండే అవకాశం అయితే ఉంటుంది. ఏమన్నా చేంజెస్ ఉన్నదంటే మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చేతులు వేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిందనుకో కష్టమైతే మళ్ళీ ఇంకో కింద ఫోల్డ్ చేయడం పైన ఫోల్డ్ చేయడం అనిపిస్తుంది. ఒకవేళ ఈ నడుం పార్ట్లో మీరు జాయింట్ చేసినప్పుడు ముందుది ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తే మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా కుట్టేసుకోవచ్చు. అప్పుడు కూడా బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఇట్లా అనమాట. నీట్గానైతే మనం నా భుజం మీద అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాతనే లొతుకు తీస్తున్నా. మన సైజు పాత బ్లౌజ్ సైజు ఉంటుంది కదా, భుజం నుంచి సంక వరకు ఎంత ఉన్నదో అంత తీసుకొని మార్క్ పెట్టుకొని అయినా కట్ చేసుకోరి, లేదంటే మీరు డైరెక్ట్ కచ్చిక పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలానైతే లొతుకు తీసుకున్నా. అది షోల్డర్ నుంచి ఒక 1 inch గ్యాప్ తీసుకొని కట్ చేసుకున్నా. ఎందుకంటే మనకు బ్లౌజ్ పీకులుకపోకుండా ఉంటుంది కొంచెం టైట్ అయినా కూడా. భుజం మీద అయితే ఎప్పుడు కానీ ఒక 1 inch గ్యాప్ తీసుకొని లొతుకు కట్ చేసుకోరు. అలాగే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సంక నుంచి హ్యాండ్స్ కుడతారు, దానివల్ల మనకు సంక తిరుగుతుంది, ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి మనం ఎప్పుడు కుట్టేసినా భుజం మీద చేయాలి. అందులో భుజం మీద కుట్టు మన బాడీ కుట్టు ఉంటుంది కదా, అది వెనక్కి పెట్టి కుట్టేయండి. అలాంటప్పుడు బ్లౌజు వెనక నుంచి ముందుకు వచ్చే అవకాశం ఉండదు, కరెక్ట్ భుజం మీదనే కూర్చుంటుంది అనమాట. గుర్తుంచుకోరు, ఇదొకటైతే ఇదొక టిప్. ఇందులో భుజం మీద ఉన్న కుట్టు బాడీ కుట్టు భుజం మీద ఉన్న కుట్టు మాత్రం వెనక్కి పెట్టి కుట్టేసుకోండి ఎప్పుడు వేసినా. మళ్ళీ అందులో హ్యాండ్స్ కుట్టేటప్పుడు భుజం మీద నుంచే వేయండి, ఇటు ఇటే వేయండి, అటు అటే వేస్తే మనకు బ్లౌజు హ్యాండ్స్ అనేది మనం వేసుకున్నా కూడా ముడత రాదు,
నీట్గా వస్తుంది అదనమాట. ఇట్లా నీట్గానైతే స్టిచ్ చేసుకోరు. మెల్లగా లాగి మాత్రం అస్సలే కుట్టద్దు, ఎందుకంటే 2 కరెక్ట్ వస్తాయి. మనం కటింగ్లో ఏం ప్రాబ్లం లేనప్పుడు 2 కూడా ఈక్వల్గా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మన కటింగ్లో ప్రాబ్లం అయినప్పుడు, కొంచెం జెయింట్లు పడ్డప్పుడు, అతుకులు పడ్డప్పుడు మాత్రం మనకు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బ్లౌజులకు తక్కువ వేయకూడదు. మళ్ళీ ఎందుకంటే జెయింట్ వేయడం అదంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, మనకు నీట్గా కూడా కనిపించదు అనమాట. ఇట్లా షోల్డర్ మించాలి అట్లా నీట్గా కనిపిస్తే మనకు హ్యాండ్ అనేది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇలానైతే నేను 2 హ్యాండ్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటిదాకా చూపించిన కదా, అదే విధంగా చూస్తారు కదా. బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోరు. హ్యాండ్స్ హైట్ మనం కుట్టిన తర్వాత మనం అనుకున్న దాని అంత ఉందా లేదా, ఏమన్నా ఎక్కువైందంటే ముందే కట్ చేసుకోవాలి హ్యాండ్స్, తర్వాత అంటే కాదు. అది 2 చేతులు ఒకటేసారి చూసి కట్ చేయండి. నేను ఎందుకంటే అది పర్ఫెక్టే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేసిన తర్వాత సెకండ్ హ్యాండ్కి అయితే మీకు చూపిస్తున్నా కదా. కాకపోతే మీరు 2 హ్యాండ్స్ మనకు క్లియర్ అయినాకనే భుజాలకైతే జెయింట్ వేయరి. ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు చూసుకోరు, కటింగ్ భుజం మించలు చేసి మళ్ళీ లోతుకు తీస్తే సరిపోతుంది అనమాట. ఇట్లానైతే బ్లౌజ్కి అయితే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మొత్తానికైతే మన ఛానల్ చూసేటోళ్ళు కొత్తోళ్ళు ఎవరైనా మీకు ఈ వీడియో తరపున కొత్తోళ్ళే కానీ ఇప్పుడు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే కానీ మీకు ఏదన్నా ఒక చిట్కా ఇంట్లో మీకు పనికొచ్చిందని మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ తోటి నన్ను ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. బిడ్డలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకు డ్రెస్సులు కుట్టాలంటే చాలా ఇదవుతుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాటితో కూడా ఎలా కుట్టుకోవాలనేది అయితే నేను ఖచ్చితంగా ఆ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, అక్క మా పాప కోసం ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ వీడియో 13 సంవత్సరాల అమ్మాయికి ఎలా కుట్టాలి అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించమని అడిగింది. ఆమె కోసం అయితే ఒక వీడియో ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్. అలాగే ఇలానైతే నడుము కుట్లు వేసేటప్పుడు అందరికీ చక్కగా రావు, స్ట్రేట్గా రావు, ఎందుకు అని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చూపించే విధంగా మీరు కొలతలు తీసుకున్నారంటే ఎందుకు రాదండి, ఈజీగా వచ్చేస్తాయి. నీట్గా ఐరన్ చేసినట్టు ఇట్లా ఏదో మంచిగా రైలు పట్టాలక్క ఇంత గ్యాప్ లేకుండా నీట్గా వస్తాయి అన్నట్టు కుట్లు అయితే. ఇట్లా వెనకకే బరాబర్ తీసుకోరి, ముంగటిది ముంగటికి బరాబర్ తీసుకోరి. ఓకేనా? ఇలా తీసుకుని మీరు మార్కింగ్ పెట్టుకొని అట్లానే హ్యాండ్స్ కూడా అంతే సేమ్. కొంచెం హ్యాండ్స్ ఇది వచ్చేసి మన మామూలు క్లాత్లకు బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు టైట్ వేసుకుంటాం కదా, కానీ వీటికి కొంచెం లూజ్ వేసుకోండి. టైట్ వేసుకున్నారంటే ఏమైతే అంటే ఇది ఒక టిప్పే, ఇలాంటి కట్ వర్క్ మాత్రం ఒక 1/4 ఇంచ్ అట్లా కొద్దిగా లూజ్ పెట్టుకోరి. లూజ్ పెట్టుకుంటే హ్యాండ్ లుక్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. టైట్ పెట్టుకున్నారనుకో ఈ కట్ వర్క్ అనేది మనకి ఇట్లా వంకర పోయి లేచి కూర్చున్నట్టు హ్యాండ్కి అయితే తర్వాత కుట్టిన తర్వాత వేసుకున్నప్పుడు అయితే కనిపిస్తుంది అనమాట. ఇట్లనైతే హ్యాండ్స్కి మాత్రం మనం ఉన్న సైజ్ జాకెట్ తోటి హ్యాండ్స్ వరకే, బాడీకి కాదు. హ్యాండ్స్కి వచ్చేసి 1/4 ఇంచు లూజ్ పెట్టుకున్నారంటే మీకైతే నీట్గా కూర్చి ఉంటుంది. చూసారు కదా స్టిచ్చింగ్ ఎలా వస్తున్నాయి. సైడ్ కుట్లు అయితే చక్కగా వస్తాయి, రైలు బండి లెక్కనైతే, రైలు పట్టాల లెక్క. ఓకేనా? ఇట్లా ఇది కూడా మీకు ఏమైనా చిట్కానైతే ఓకే అనిపిస్తే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్, మన వీడియో చూసిన వాళ్ళు అయితే. ఓకేనా? ఇట్లానైతే మొత్తానికి నేను దీనికి డోరీస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. డోరీస్ ఏంటంటే ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది కాబట్టి డోరీస్ ఆల్రెడీ మీకు డోరీస్ ఎలా కుట్టాలనేది తెలుసు కాబట్టి నేను డోరీస్ కుట్టేదైతే వీడియో ఆపేసిన అప్పటి వరకే. ఇలానైతే సైడ్కి స్టిచ్చింగ్ అయితే నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటేనే మనకు బ్లౌజ్ కూడా చక్కగా కూర్చుంటుంది. మళ్ళీ సంకలలో ముడత, ఒకటి ఎగుడు ఒకటి దిగుడు అనే ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన అది లూప్ టర్నర్ అన్నట్టు, దాంతో అయితే మనకు డోరీస్ తీయడానికి చాలా ఈజీగా ఉంది. నాకైతే చాలా ఈజీ అయిపోయింది. అంతకుముందు కొంచెం కష్టమయ్యేది, సూదికి దారం పెట్టి తిరమర తీయడము, అది మస్తు కష్టమయ్యేది. మీకు పేరు చెప్తున్నా మళ్ళీ ఒకసారి, లూప్ టర్నర్ అనండి. మీరు టైలర్ షాప్కి వెళ్ళి అడగండి, లైనింగ్ షాప్కి వెళ్ళి అడగండి. ఒకవేళ అక్కడ దొరకకపోతే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మీ ఫోన్లో ఏ ఆన్లైన్ ఉందో అందులో మీరు లూప్ టర్నర్ అని సెర్చ్ చేయండి, అది మీకు చూపిస్తుంది. ఓకేనా? అలాంటి దాంతో అయితే మీకు డోరీస్ తీయడానికి కొత్త వాళ్ళకైనా ఎంత సన్న డోర్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి దాంతో ఒక 10 బ్లౌజెస్ దాకా తీసిన, విసుగు అనిపించలేదు. అంతకుముందు డోరీస్ వేయాలంటే నాకు చాలా విసుగు వచ్చేది అనమాట. ఇలా అనమాట. ఇక మొత్తానికైతే ఇలా నీట్గా మన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మంచి లుక్ ఉందో, చాలా మంచిగా అనిపించింది నాకైతే. చెప్పాను కదా ఫస్ట్ టైం కుట్టిన ఈ బ్లౌజ్ అయితే, ఫస్ట్ టైం కూడా ఇంత నీట్గా వచ్చిందంటే ఆలోచించరు. మీకు ఎందుకు రాదు, మీకు కూడా వస్తుంది ప్రయత్నిస్తే, అందుకని అనమాట.
మొత్తానికైతే మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఈ రమక్క ఛానల్లో మస్తు ఉంటాయి, చూపిస్తాను. స్టార్టింగే కదా, ఇప్పుడే మొదలుపెట్టినా కాబట్టి మీ సపోర్ట్ నాకు తప్పకుండా అవసరమే మరి. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూసారు కదా, మొత్తానికి మన బ్లౌజ్ అయితే ఇలాగ అయిపోయింది. డోరీస్ కూడా కుట్టేసుకున్నాను. మెత్తటి హ్యాంగింగ్స్ అయితే వేసుకున్నా, వాటికైతే నాడల కుచ్చులు అనమాట. నేను ఇంతవరకు ఏ బ్లౌజ్కి ఇలాంటివి పెట్టుకోలేదు, వేరే పెట్టుకున్నా కానీ ఇలాంటివి అయితే పెట్టుకోలేదు. అవి కూడా ఎలా కుట్టాను అనేది అయితే మీకు ఒక వీడియో షార్ట్స్ రూపంలోనైతే పెట్టి చూపిస్తాను. ఇలా అనమాట, చూడడానికి లావుగా కనిపిస్తే లుక్ మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇలాంటి బ్లౌజులకు డోరీలు పెట్టుకుంటే ఇంకా మస్తు లుక్ ఉన్నది అన్నట్టు. ఓకేనా మరి, బాయ్.